వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో రీసెంట్గా రిజిస్ట్రేషన్లు అనే ఒక ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ముందు కొన్ని సచివాలయాల్లో ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రారంభించి తర్వాత త్వరితగతిన అన్ని సచివాలయాల్లో అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. సో వచ్చే నెలలో ప్రారంభం అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 51 గ్రామ వార్డు సచివాలయాల్లో వచ్చే నెలలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక సచివాలయ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, ఇతర సిబ్బందికి ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై వీరికి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారన్నమాట. ఈ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేటికి ప్రధానంగా మనకి భూముల రీసర్వే జరిగే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను నవంబర్ 3rd వీక్లో ప్రారంభించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందంటూ ఈ నేపథ్యంలో సచివాలయాలను ఎనీవే రిజిస్ట్రేషన్ విధానాలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను పేర్కొనడం జరిగిందనమాట. ఇక ప్రస్తుత విధానం అమల్లో ఉన్న లోపాలు, అవకతవకలను పరిగణలోకి తీసుకొని ఎనీవేర్ విధానాన్ని ఇప్పటికంటే మరింత పటిష్టం చేయాలని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఇక్కడ ప్రధానంగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా సాగుతున్నాయి అన్నమాట. మనకి సంబంధిత జిల్లాల గురించి ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు అంటూ ప్రధానంగా రావడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సహకారం అంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎవరైతే సీనియర్ ఉద్యోగులు కొంతకాలం పాటు సచివాలయాల్లోనే వీరికి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో పంచాయతీ కార్యదర్శికి సంబంధించి, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి వీరికి హెల్ప్ఫుల్గా సీనియర్ ఉద్యోగులు ఉంటారనమాట. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి, సచివాలయ కార్యదర్శి స్కాన్ చేసి వారి పరిధిలో సబ్ రిజిస్ట్రార్లకు పంపితే వారు పరిశీలించి అనుమతి ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకునే విధానాన్ని పరిశీలిస్తున్నామంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక ప్రధానంగా ఎనీవే రిజిస్ట్రేషన్ విధానం అమలులోనూ సచివాలయాలు ప్రారంభించాలా వద్దా అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన రజత్ భార్గవ్ గారు వెల్లడించడం జరిగింది. ఇక పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లకు అవసరాలకు తగ్గట్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సో ఇది చాలా మంచి విషయమే. దీనివల్ల ప్రధానంగా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్పై ఉన్నటువంటి భారం అనేది తగ్గుతుంది. వీరికి హెల్ప్ఫుల్గా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లు అనేవాళ్ళు వీరికి హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. అదేవిధంగా ప్రజెంట్ పంచాయతీ కార్యదర్శి కానివ్వండి, ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో గ్రామ వార్డు సచివాలయాల్లో వీరికి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అయినా సరే కొన్ని నెలల పాటు వీరికి హెల్ప్ఫుల్గా సీనియర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎవరైతే ఉంటారో సీనియర్ ఎంప్లాయీ వారు ఈ యొక్క సచివాలయాల్లో పనిచేయాలి కొన్ని నెలల పాటు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది అనమాట. ఇది ప్రధానంగా భూములకు సంబంధించి రీసర్వే అనమాట. ఇవన్నీ కూడా సర్వే చెక్ చేస్తారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారు స్కాన్ చేయడం కానివ్వండి, ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేయడం కానివ్వండి, ఇవన్నీ అయిన తర్వాత రిజిస్టార్, సబ్ రిజిస్టార్కి వీళ్ళు పంపివ్వడం జరుగుతుంది. అక్కడ వారు దీనికి సంబంధించి డేటా కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన పర్మిషన్స్ అనేవి వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ విధంగా ఒక కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫిల్ అవుతుంది రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఇది దీనికి సంబంధించి సచివాలయాలలో రిజిస్ట్రేషన్ విధానాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావస్తుంది అన్న దానికి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.